శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమునందు 166వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకున్నాం. తస్యావలోకనం ప్రాప్య సర్వసంగ వివర్జితః ఏకాకీ నిస్పృహः శాంతః స్థాతా వై తత్ప్రసాదతః. జనుడా పరమాత్మ స్వరూప అవలోకనమును పొందిదే దేహేంద్రియాది సమస్త ప్రపంచము యొక్క కూడికను విడిచి ఏకాకియును నిస్పృహడును శాంతుడునునై పరమాత్మానుగ్రహము వలన ప్రసిద్ధముగా స్థిరుడై ఉంటూ ఉన్నాడు అని మనకిక్కడ చెబుతూ ఉన్నాడు. జగద్గురు పరమేశ్వరుడు ఈ యొక్క మార్గం తెలిసినటువంటి వాడికి జీవనోపాధి చాలా తేలికగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. అది తెలియనటువంటి వారికి ఇది ఒక పర్వతంలాగా ఉంటుంది, తెలిసినటువంటి వాడికి ఇది ఒక దూదిలాగా ఉంటుంది, సునాయాసమైనటువంటి మార్గమై ఉంటుంది. జనుడా పరమాత్మ స్వరూప అవలోకనమును పొంది దేహేంద్రియాది సమస్త ప్రపంచము యొక్క కూడికను విడిచి ఉంటాడు. ఈ యొక్క శరీరములో ఉన్నటువంటి సాంఖ్యము, తారక, అమనస్కములు అన్నీ కూడా శుద్ధంగా పరిశీలన చేసినటువంటి వాడు గురుముఖత పరిశీలన చేసినప్పుడు ఈ కూడిక తీసివేతల ద్వారా నేతి 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 ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీయబడినప్పుడు ఆ తీయబడినటువంటిది ఏదైతే ఒకటి ఉన్నదో దాన్ని నిలుపుకొని ఉంటే మళ్ళీ మాయకు లోనైనట్టే. అన్నీ తీసేశాను, అన్నీ తెలుసుకున్నాను అని ఇది నేతి 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 ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీయబడిన తర్వాత ఏ వస్తువు అయితే ఉంటుందో దానే ఆత్మగా, దానే దైవముగా చెప్పారు అద్వైత మార్గములు. కానీ నిజము తెలుసుకున్నటువంటి వాడు ఏ వస్తువు అయితే ఇది నేతి 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 అని తీయబడుతూ ఉన్నదో, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది కర్మము, ఇది మర్మము, ఇది అని తెలియబడుతూ ఉన్నదో, ఈ సమస్తాన్ని ఏదైతే ఎరుగుతూ ఉన్నదో, ఈ యొక్క రచనలు అన్ని ఏదైతే చేస్తూ ఉన్నదో ఆ దాన్ని లేకుండా చేసుకునేవాడు ఏకాకియును నిస్పృహుడును శాంతుడునై ఉంటాడు. వాడు దేనికి లోను కాడు, ఒక్కడగానే ఉంటాడు. ఎన్ని వచ్చినా దానికి అతికించుకోడు, ఎన్ని రాకపోయినా దానికోసం కోరుకోడు. అటువంటి వాడే శాంత సిద్ధుడై ఉంటాడు. అటువంటి వాడే నిజమైనటువంటి గురు కరుణకు పాత్రుడైనటువంటి వాడు. ఆ స్థితి ఎవరికి కలుగుతుంది? గురువు ద్వారా సంపూర్ణంగా సాంగోపాంగముగా విచారణ చేసినటువంటి వారికి మాత్రము తెలియపడుతుంది. కానీ ఏదో కొంత సమయం విరామము దొరికినప్పుడు గురువు దగ్గరికి పోయేసేసి రావడం, విరామము దొరికినప్పుడు సద్గ్రంథాలు చదవడం కాదు. నిజమైనటువంటి సత్శిష్యుని లక్షణం ఎల్లవేళల యందు ఎడతెరిపి లేకుండా గురువుతో మమేకమై ఉంటాడు. అటువంటి వాడే నిజం తెలుసుకోగలుగుతాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.